హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రాన్సీ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ రామ. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీని చూపిస్తున్నాను. అదేంటంటే వామాకుతో బజ్జీలండి. మీరు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు కదండి, పాలకూర బజ్జీలు ఆనియన్తో అయినా. ఇలా కాకుండా ఈసారి డిఫరెంట్గా వామాకుతో ఇలా బజ్జీలు చేసి చూడండి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం ఈ వామాకుతో ఈ బజ్జీల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూసేయండి వీడియోలోకి వెళ్ళి. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇప్పుడు వామాకు బజ్జీల కోసం ముందుగా ఈ వామాకుల్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 10 వరకు వామాకుల్ని తీసుకున్నాను. మట్టి కానీ అలా ఏమీ లేకుండా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఈ వామాకుల్ని తడేమి లేకుండా తుడిచేసుకోవాలి. వీటిని ఇలా తుడుచుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి తొందరగానే మగ్గిపోతాయండి. ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఒక బౌల్లోకి 1 కప్ వరకు శనగపిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండిని వేసుకోవాలి. ఈ బియ్యపిండి వేయడం వల్ల బజ్జీలు అనేటివి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా బియ్యపిండి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే వామాకుని ఈ విధంగా తురిమి పెట్టుకున్నాం కదండి, వాటిని వేసేసుకోవాలి. అలాగే ఇందులోనే కొత్తిమీర కూడా వేసేసుకొని పసుపుని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కారంని ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. మీకు కారం వద్దు అని అనుకుంటే పచ్చిమిర్చిని ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇందులోనే టేస్ట్కి సరిపడంత సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. ఇందులో వంట సోడాని చిటికెడంతా వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ వామాకుతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ టేస్ట్గా ఉంటాయండి బజ్జీలు అనేటివి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ, మరి ఎక్కువ లూజ్గా కాకుండా టైట్గా కాకుండా బజ్జీలు చేయడానికి వీలుగా ఉండేంత వరకు కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి ఎక్కువగా వేయకండి, కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి వేసేస్తే గడ్డలు కట్టేస్తుంది కాబట్టి ఒకేసారి వేయకుండా నేను వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కింది లేదో కొద్దిగా పిండిని వేసి చూద్దాం. చూసారు కదండి, ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కేసింది. ఇప్పుడు ఇందులోకి మనం బజ్జీల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా చిన్నగా బజ్జీలు వేసుకోవాలి. ఒకదానిపై ఒకటి వేయకుండా వేసుకోవాలి. ఒకదానిపై ఒకటి వేయడం వల్ల ముద్ద కట్టేస్తుంది. అలా కాకుండా ఇవి పిండిగా వస్తాయి, లోపల కాలకుండా పిండిగా వస్తాయి. కాబట్టి ఒకదానిపై ఒకటి వేయకుండా ఇందులో పట్టే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంటను మీడియంలో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టకండి, పైన మాడిపోతాయి, లోపల ఉడకకుండా అలాగే ఉంటాయి. కాబట్టి పిండి అలాగే ఉంటాయి కాబట్టి మీరు మంటను మీడియంలో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, సేమ్ ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయింది అంటే ప్లేట్లోకి తీసేసుకోవాలి.
అంతే అండి, చాలా సింపుల్గా వామాకుతో ఏ విధంగా బజ్జీల్ని ప్రిపేర్ చేసుకోవాలని చూసారు కదండి. మీరు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని స్నాక్ రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రెస్ చేసి చూసేయండి. మా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి. బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.